పవన్ రీతు గురించి మీ అభిప్రాయం ఏంటి? అందరూ అమ్మాయిలు సరదాగా ఉంటారు. ఏంద్ర మా బిడ్డ అనుకుంటున్నారా? అయ్యో పాపం మా బిడ్డ అనుకుంటున్నారా మీరు ఎపిసోడ్స్ చూసినప్పుడు? మొన్న కూడా పెయిన్ వచ్చింది, అప్పుడు కూడా గెలిగాను. విన్నర్ అయితే ఆ అమౌంట్ తో ఏం చేస్తారు? వాళ్ళ డాడీకి ఖర్చు పెడతారు. ముందు అదేంటో నన్ను బాగు చేయాలి. పూర్తిగా సభ్యులు యాక్చువల్ ఇంకో సంవత్సరం పడతాం. వాయిస్ చక్కలేదు, నూనె వాయిపోలేదు, రావే అన్నం తింటలేదు. లిక్విడ్ 5 గంటల కూడా అన్నం వచ్చి ముసుగు వేసేసి తండ్రి 10 మందిలో పరిస్థితి చేసినప్పుడు ఎంత సూపర్. అంత ఆనందం ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు సిఏఓ టీవీ. నేను మీ కృష్ణవేణి. సో ఈరోజు మనతో పాటు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డిమాండ్ పవన్ పేరెంట్స్ అయితే ఉన్నారు, పద్మ గారు అండ్ ప్రసాద్ గారు. సో వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మా నమస్తే. అంకిల్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? మరి ఇది అడగకూడదు కానీ చాలామంది అభిప్రాయం కాబట్టి కామెంట్స్లో చాలామంది చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. పవన్ రీతు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫ్రెండ్లీగా ఉంటున్నారు తప్ప అదేం లేదండి. మాకేం మా అబ్బాయి మాకు తెలియదండి. అందరూ అమ్మాయిలు సరదాగా ఉంటారు. అందరూ చెప్పాలి ప్రేమ గోమం ఏమో అందరికీ తెలుసు. వాళ్ళు ఇద్దరు సరదాగా ఉంటున్నారు. అవును, అక్కడ ఒక ఫోన్ ఉండదు, పేపర్ ఉండదు, టీవీ ఉండదు, పక్క వాళ్ళతోనే మాట్లాడాలి. ఎవరు సరదాగా ఉంటారు. పోయి బయటకు వచ్చేస్తారు. సరదాగా ఉంటారు అందరూ. కలిసి హలో హలో అనుకుంటారు అంతే. అంతే అభిప్రాయం. అంటే చూసే వాళ్ళకి కొంచెం నెగిటివ్ గా అనిపిస్తుంది. అనాల్సిందే అంటే వాళ్ళు నలుగురు అనుకుంటారు. దాని గురించి మనం పరిశీలిపోతాం. నేను పరిశీలిపోతాను. మా అవసరంగా నాకు తెలుసు. ఆట తీరు రోజు చూస్తున్నారా ఎపిసోడ్స్? అంటే ఏంద్ర మా బిడ్డ అనుకుంటున్నారా? అయ్యో పాపం మా బిడ్డ అనుకుంటున్నారా మీరు ఎపిసోడ్స్ చూసినప్పుడు? నిమిషాలు వచ్చారు కదా, బాధపడుతుంది. అది ఏం కాదు అంత అదే బాధపడగలరు. ఏ రోజు? మోకాళ్ళ మీద బాధపడతాము. మొన్న కూడా పెయిన్ వచ్చింది, అప్పుడు కూడా గిలగిలాడిపోయాడు పిల్లాడు. అప్పుడు కొంచెం బాధ వచ్చింది. ఎప్పుడు బాధ అన్ని ఫిజికల్ గేమ్స్ కదా, అవన్నీ ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి గేమ్ లోకి. అవునవును. మరి ఇప్పుడు టాప్ 5 లో వచ్చేస్తే, టాప్ 1 వచ్చేస్తే కొంత ప్రైజ్ మనీ అంటూ ఉంటుంది. అంటే మిగతా వాళ్ళు నాకు తెలిసి కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్డే. పవన్ టాప్ 1లో వచ్చి తణుక్కు పిల్లాడు విన్నర్ అయితే ఆ అమౌంట్తో ఏం చేస్తారు? వాళ్ళ డాడీకి ఖర్చు పెడతారు. మీ హెల్త్ బాగా ఉండాలి, అది ఫస్ట్ వాళ్ళ ఆలోచన. తర్వాత వాళ్ళు ఏం చేయాలో ముందు తయారయ్యామప్పుడు అది వాళ్ళ ఆలోచన. నేను కాదన్నా, వాళ్ళు ఏం చేసే మంచిగా చేస్తారు. వాళ్ళు చేయరు, చదివేవాళ్ళు శ్రీను చేయరు, మంచి వాళ్ళు తిరుగుతారు. అందువల్ల వాళ్ళ మీద నమ్మకం ఉంది. ముందు అది ఏంటో నన్ను బాగు చేయాలి. పూర్తిగా సభ్యులు చేయరు. యాక్చువల్ ఇంకో సంవత్సరం పడుతున్నారు. కట్టేస్తారు. ఇప్పుడు ఎంత అవుతుంది ఖర్చు మామూలుగా ఈ ట్రీట్మెంట్కి వాటన్నిటికి? మన వరకు అంటే దగ్గర 2 లక్షల దాకా అయింది. 2 లక్షల వరకు అయింది. ఆరోగ్యశ్రీమేగా కరెంట్ వచ్చాయి. మా అబ్బాయి శ్రీకాసం వాళ్ళు రూమ్ తీసుకోవడం, కరెంట్ తీసుకోవడం, చాలా బాధపడడం. అది మొత్తం మీద అయింది. ఏమో మళ్ళీ చూసి చేస్తామని చెప్పి వాయిపోయింది, చక్కపోయాడు, నూనె వాయిపోలేదు, రావే అన్నం తింటలేదు. లిక్విడ్ 5 గంటల కూడా అన్నం వచ్చి ముసుగు వేసేసి సాగకపోయింది. ఎన్ని రోజులు ఇలాగా? 6 నెలల నుంచి కూడా అలాగే. 6 నెలల నుంచి కూడా అన్నం తీసుకుంటే ఒకదా లేకపోతే 10 బాగా కలుపుతారు. ఓకే, అన్ని మిక్సీ పట్టేసి ఇవ్వడం, మజ్జిగేసి మిక్సీ పట్టేస్తారు. కలుస్తుంది. వాళ్ళందరూ సంవత్సరం పడుతున్నారు. దానివల్ల ఎక్సర్సైజ్ నేర్చుకున్నాం కదా, మరి ఇక్కడ ఇప్పుడు సభ్యులు చేయరు.
ఇప్పుడు పవన్ హౌస్లో మార్చుకోవాల్సింది అంటే ఇది మార్చుకొని ఆడితే బాగుంటుంది అనుకున్నది ఏమన్నా ఉందా? అంటే అది ఎప్పుడు చూసిన వాళ్ళు కదా అర్థంలోనే పడుతున్నారు వాళ్ళు. దానివల్ల బయట ప్రజల ఏమి సఫర్ అవుతున్నారు, చదువు వస్తుంది కదా. అది తగ్గించి బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు తగ్గింది. మన నాలుగు చెప్పడంతో ఇప్పుడు తగ్గింది. ఇంకా కొంచెం మన అన్నారు కదా ఎక్కడి నుంచి ఆగి బాగా ఆడుతారు, నేను చూపిస్తాను. ఓకే. సో మొత్తానికి చాలా బాగా ఆడుతున్నాడు. మీరైతే వెళ్ళి అంటే ఒక సెలబ్రిటీ హోదాని మీ ఇద్దరికి కూడా తెచ్చేసాడు పవన్. అందరికీ కూడా పరిచయం అయిపోయి అన్ని ఛానల్స్ వాళ్ళు మీ ఇంటర్వ్యూల కోసం క్యూ కడుతున్నారంటే ఒక సెలబ్రిటీ హోదా వచ్చేసింది. నేను తెలుసుకున్నా కాదు, శనివారం కూడా పంతొమ్మిది 50 అంటున్నారు. 19 పవన్ మీ నాన్నగారే కదా అంటున్నారు నన్ను. పవన్ నాన్నగారు మీరే కదా. అవును. అంతగా కాదు. జనరల్గా ఎవరికైనా ఏంటంటే ఈ అబ్బాయి వీళ్ళ అబ్బాయి అనుకుంటే వేరు, కానీ ఈ అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళు అంటే అది అంత ఆనందం. పిల్లలకి అవసరం. ఇప్పుడు సంతోషం లేదు. ఎంతో తెలుసుకుంటే సంగీతం 10 మందిలో పరిస్థితి చేసినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. సూపర్. అంత ఆనందం ఉంది మాకు. ఇంకా మీరు టాప్ 1లో ఎప్పుడో అంతమంది మనసు తెలుసుకున్నారు అంతే. వాళ్ళు ఎప్పుడో ఇంకా మంచి అవకాశాలు కూడా వస్తాయి, అందరికీ తెలిసాడు కాబట్టి. అది ప్రేక్షకులు ప్రజలు నిర్ణయిస్తారు, మనకు తెలిసేది. వాళ్ళు ప్రజలు అందరూ చూస్తున్నారు ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు బాగా. ఇక ఫైనల్ గా మీరు ఆడియన్స్ కి ఏం అప్పీల్ చేస్తారు డిమాండ్ పవన్ గురించి అంటే మీ ఇద్దరు ఒక్కొక్క మాటలో చెప్పండి. మనకి బిగ్ బాస్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. బిగ్ బాస్ మా అబ్బాయి డిమాండ్ పవన్ ఎంత బాగా ఆడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు మీరు చూస్తున్నారు. కాబట్టి ఎంతవరకు కూడా మీ మనసులో గుర్తేసి ఎంతవరకు తీసుకొచ్చారు. ఎంతమంది కూడా మీరు తెలుసుకొని గుర్తేసి మా బాబుకి మంచి భవిష్యత్తు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చాలా బాగా చెప్పారు. అంటే మీ ఇన్నోసెంట్ అమాయకత్వం అనేది మీలో కనిపిస్తోంది. సో అదే అమాయకత్వం డిమాండ్ పవన్లో కూడా కనిపిస్తుంది, జెన్యూనిటీ అనేది. సో ఖచ్చితంగా విన్ అవుతాడు. మీకున్న దానిలోనే. అవునవును. పాపం మీరే పెయింటింగ్లు వేసి కష్టపడి ఇంటినంతా పోషించి పిల్లల్ని పోషించి మీకున్న దానిలో ఇంకొకరికి సాయం చేయడం అంటే మాటలు కాదు. మా పెద్దలు వాళ్ళు పుట్టినరోజు ఎవరు కలిసిపోయారు. ఈ ఒళ్ళు కలిసి ముసలి ఇంకా ఫస్ట్ 5 పెడతారు. మా శ్రీబాబు కూడా అలాగే చేస్తారు. ఎవరు ఎక్కువ ఇబ్బంది పెడతారు, వాళ్ళు ఉండడానికి సాయం చేస్తారు. నేను అదే చెప్పాను, మనిషి బతుకున్న వరకు కూడా మనకు వస్తుంది రాసుకోవడం కాదు, మనం చూసుకోవాలి. అలాగే ఏం వాళ్ళకి ఎంతో ఎక్కడ ఊరు మన ఊళ్ళోనే మనకి ఎక్కడున్న జనాలకే ఏం వాళ్ళకి ఏ 10 రూపాయలు సాయం చేస్తే అదే బాగా కలగలేదు. అదే చెప్తాను. చాలా బాగా చెప్పారండి. అదే చేస్తున్నాను. చాలా బాగా చెప్పారు. నిజంగా డిమాండ్ పవన్ వెనకాల ఇంత కష్టం ఉందనేది కూడా ఈరోజు ప్రేక్షకులందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా అందరూ తనకి ఓట్ వేసి సపోర్ట్ ఇస్తారు అండ్ విన్నర్గా నిలబెడతారని మనం కూడా ఆశిద్దాము. థ్యాంక్స్ అండి. అవును, ఇంతమందికి తెలిసారు. సంపాదించుకున్నారు అదే తెలుసు అయితే అంతే. మాట్లాడుతున్నారు, అందరూ కూడా బాగా చూస్తున్నారు, మంచిగా ఉన్నారు. ఓకే, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ.